చాణక్య నీతి. ఎలాంటి వారికి దూరంగా ఉండాలో చాణక్యుడు తన నీతి సూత్రాల్లో చెప్పడం జరిగింది. ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో జ్ఞానం లేని గురువుని అనుసరించవద్దని సూచించాడు. అలాంటి గురువుకి దూరంగా ఉండాలని, తన మతం బాధ్యత పట్ల అవగాహన లేని గురువు పక్కన ఉండటం వల్ల జీవితంలో ఏమీ సాధించలేమని చెప్పాడు. అలాగే జీవితంలో ఇలాంటి గురువుని నమ్ముకుంటే ఎలాంటి వృద్ధి సాధించలేమని సూచించాడు. అలాగే దయ, మానవత్వం లేని మతాన్ని విడనాడాలని చెప్పాడు. మనం పాటించే మతం ఎదుటివారిపై దయ, కరుణ చూపకపోతే అలాంటి మతాన్ని పాటించాల్సిన అవసరం లేదన్నాడు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయలేని మతానికి దూరంగా ఉండాలని సూచించాడు. భక్తి మార్గమే ముఖ్యం కాదని, మానవత్వాన్ని కూడా చూపించే మతాన్నే పాటించాలని చెప్పాడు. చాణక్య నీతిలో చెడు సావాసాలకు దూరంగా ఉండాలని చెప్పాడు. చెడు వ్యసనాలు ఉన్న వ్యక్తితో స్నేహం చేస్తే మనం కూడా అదే దారిలో వెళ్తామని, అటువంటి వాళ్ళను దూరంగా పెట్టాలని తెలిపాడు. అలాంటి స్నేహం వల్ల జీవితంలో ఏం సాధించలేమని, ఇది తమ భవిష్యత్తును నాశనం చేస్తుందని సూచించాడు. అంతేకాకుండా బంధువుల్లో కూడా చాలామంది స్వార్థపరులు ఉంటారని, వాళ్ళు వాళ్ళ అవసర నిమిత్తం ఏమైనా చేయడానికి సిద్ధపడతారని, అలాంటి వారిని కూడా దూరం పెట్టాలని చెప్పాడు. స్వార్థపరులు మనకు కొంత సాయం చేసి ఎంతో ఆశిస్తారని, వాళ్ళతో పెద్దగా ప్రయోజనం ఉండదని సూచించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.